తెలుగుదేశం హయాంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏం చేశారో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ చెప్పాలని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైసీపీదేనని అన్నారు. నారా లోకేష్ బుద్ధిలేని వెధవ అని, అతని తండ్రి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. కురుములకు యాదవులకు అంటే తేడా ఏమిటో కూడా లోకేష్ కు తెలియదని ఆయన ఒక శుద్ధ పప్పు అంటూ కామెంట్ చేశారు. స్లోగన్స్తో ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సచివాలయ కన్వీనర్లు అలాగే గృహసారథులు దాదాపు 7 లక్షల మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగనన్న సైనికులు మేము జగనన్న ప్రభుత్వం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ వద్దకు వచ్చాం, మీ గడప దొక్కాం, మీ అభిప్రాయాలు తెలియజేయండి అని ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ నెల 27వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా చేపట్టడం జరిగింది. జగనన్నే మా ప్రభుత్వం అనే స్లోగన్. దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,65,00,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అందులో దాదాపు 1,45,00,000 కుటుంబాలను జగనన్న సైనికులు ఎవరైతే సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1,45,00,000 కుటుంబాలను కలవడం జరిగింది. మరి ఇందులో దాదాపు 1,10,00,000 వరకు కూడా వాళ్ళందరూ కూడా